రిషిరాజ్ ఛానల్ టీవీ. వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ప్రజలు వ్యతిరేకిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు విమర్శించారు. గుమ్మడల మండల కేంద్రంలోని సిజిఆర్ ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభల పేరుతో ప్రజలను మభ్యపెట్టి నాటకాలు చేస్తుందని, ప్రభుత్వంపై వ్యతిరేకం మొదలైందని ఆయన విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వారు ప్రభుత్వానికి వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు ఎక్కడ కూడా అమలు చేయకపోగా గ్రామ సభల పేరుతో, వార్డు సభల పేరుతో కాలయాపన చేస్తూ ప్రజలు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు చేస్తాము. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే విధంగా పనిచేయండి తప్ప ప్రతిపక్షాలపైన కేసులు పెట్టడం, ప్రతిపక్ష నాయకులపైన నిర్బంధాలు చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యయుతంగా ముందుకెళ్ళాలి తప్ప కేసులు, నిర్బంధాలు ఈరోజు మనం చూస్తూ ఉంటే గ్రామ సభల్లో కానీ వార్డు సభల్లో కానీ జనాలు వారు బాధను వ్యక్తం చేస్తూ ఉంటే వారిపైన కూడా పోలీసులు పెట్టి అధికార పార్టీ నాయకులు గుండాలా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రజలు, మహిళలు వచ్చి సంవత్సరం దాటుతూ ఉంది, మీరు ఇస్తున్న పెన్షన్ ఏది, మీరు ఇస్తున్న బంగారం ఏది, మీరు ఇచ్చిన హామీలు ఏవి అంటే వారిని కూడా పోలీసులతో ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తూ, కొత్తగా ఈ నాటకం మంచిది కాదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో, ప్రతి బస్తీలో వారి దగ్గర నుంచి సమాచారం తీసుకున్నది ప్రభుత్వం. ఎంతమందికి రేషన్ కార్డు ఉన్నాయి, ఎంతమందికి లేవు, ఎంతమంది అర్హులు ఉన్నారు అనే విషయాలు తీసుకొని మళ్ళీ కొత్త నాటకాలతో మళ్ళీ ఇప్పుడు గ్రామ సభలు పెడతా ఉన్నారు. వారి దగ్గర ఆల్రెడీ ఇప్పటికే సమాచారం ఉన్నది మొత్తం. ఇదంతా కూడా కాలయాపన కోసమే చేసినట్టు వ్యవహారం తప్ప ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. చేసే ఆలోచన ఉంటే మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి 2000 పెన్షన్ వాళ్ళకు మీరు ఇచ్చిన మాట 4000 పెన్షన్ చేయండి కదా, అర్హులు ఉన్నారు కదా అక్కడ, అది చేయరు. కొత్తగా ప్రజలు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఇంకా చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తప్పకుండా ప్రజా తిరుగుబాటు ఈ ప్రభుత్వం పైన వస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ప్రజల నుంచి ఈ గ్రామాలకు కూడా పరిస్థితి ఎమ్మెల్యేలకు కానీ వీళ్ళకి ప్రజలకు లేదు. నేను చూసాను ఇక్కడ మహబూబ్నగర్లో ఒక ఎమ్మెల్యే మాట్లాడి చెప్తా ఉన్నాడు, చెప్పిన వాళ్ళకే పెన్షన్లు ఇస్తాం, చెప్పిన వాళ్ళకే రేషన్ కార్డు ఇస్తాం అని చెప్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు, నీ జిల్లాలో ఈ విధంగా జరుగుతూ ఉంటే ఏం సమాధానం చెప్తావు చెప్పాల్సింది నేను డిమాండ్ చేస్తాను. బీఆర్ఎస్ పార్టీగా మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు అధికార పార్టీ నాయకులే చెప్తేనే ఇస్తామని మాట్లాడుతూ ఉన్నారు కదా, ఇది ఎంతవరకు కరెక్టు? ప్రజలను ప్రజలుగా చూడాలి, అర్హులను అర్హులుగా చూడాలి తప్ప అధికార పార్టీ సిఫార్సుతోనే ఇస్తామంటే ఖచ్చితంగా దీన్ని మేమేం అర్థం చేసుకోవాల్సి వస్తుందంటే దీని వెనకాల ఏదో దోపిడీ జరుగుతూ ఉంది, కుట్ర జరుగుతూ ఉంది, ప్రజల నుంచి ఏదో వీళ్ళు తీసుకుంటానికి ఆశిస్తూ ఉన్నారని చెప్పేసి. కాబట్టి ఇట్లాంటి విషయం కరెక్ట్ కాదు. కలెక్టర్ గారు కానీ లేదా చీఫ్ సెక్రటరీ గారు దీని విషయంలో పరిగణలోకి తీసుకొని మరి అక్కడ ఏ పార్టీ నాయకులు ఏ విధంగా చేస్తున్నారో విచారణ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, జిన్నారం వెంకటేష్ గౌడ్, సీనియర్ నాయకులు దేవేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సత్యనారాయణ, సూర్యనారాయణ, పొన్నాల శ్రీనివాస్ రెడ్డి, తుపాకుల రాజు, ఆంజనేయులు యాదవ్, వాసుదేవారెడ్డి, అమ్మగారి సదానంద రెడ్డి, జైపాల్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, పెంటయ్య, శంకర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి ఎప్పటికప్పుడు ఆర్ఆర్ న్యూస్.